మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. అభివృద్ధి పనుల పరిశీలనకు ఆత్మకూరు పట్టణంలో పర్యటించిన మంత్రి ఆనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. వార్డుల్లో అవసరమైన రోడ్లు, కాలువల గురించి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజల వార్డులు కౌన్సిలర్లు, స్థానిక నేతల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు కేవలం పేరుకు మాత్రమే మున్సిపాలిటీగా ఉందని, మున్సిపాలిటీలో జరగాల్సిన అభివృద్ధి చాలా ఉందని, ప్రణాళికాబద్ధంగా సమగ్రాభివృద్ధి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వార్డుల్లో డ్రైనేజీ, రహదారుల వ్యవస్థ పటిష్టం కావాల్సి ఉందన్నారు. విస్తరించిన ఆత్మకూరు శివారు ప్రాంతాల్లో కనీసం రోడ్లు, డ్రైన్లు కూడా లేవన్నారు. ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 7 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. వార్డుల పరిశీలించిన అనంతరం తమ నియోజకవర్గంలోని 28 మందికి 35 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఆత్మకూరు ఆర్డీఓ బి పావని, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు పట్టణ పరిధిలో అనేక వార్డుల్లో ఈ వర్షాలకు, వరదలకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ప్రభుత్వం సహకరించాలి అనేటువంటి విషయంలో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అధికారులందరితోటి సమన్వయం చేసుకొని ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖతో కలిసి ఈరోజు పర్యటించడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ తోటి కౌన్సిలర్లు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్, ఇతర వార్డు నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితోటి కలిసి ఈ పర్యటన కొనసాగింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎంత చేసినా తక్కువగానే ఉంటుంది. ఇది 10 సంవత్సరాల క్రితం కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ. గ్రామీణ వ్యవస్థ నుంచి పురపాలక వ్యవస్థలోకి మారినటువంటి ఈ పట్టణం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీగా మార్పు చేశాక కొంత అభివృద్ధి చేయగలిగాం, కానీ గడిచిన 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి ఈ ఆత్మకూరు పట్టణంలో జరగలేదు అనేటువంటి దానికి ఇవాళ అనేక విషయాల్ని స్పష్టంగా చూడడం జరిగింది. మెరుగైనటువంటి త్రాగునీటి వ్యవస్థతోటి, విద్యుత్ శాఖతోటి, రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ అస్పష్టంగానే ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి. వీటిని ఒకటొకటిగా మొదలుపెట్టి చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉందే తప్ప ఒక్క రోజులో అన్ని పనులు చేసేస్తామనే దానికి, ఆర్థికంగా
చాలా బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఉన్న ఆర్థిక వనరులనే మనం తెలుసుకుంటూ దీనికి ఇవాళ మున్సిపాలిటీలో కొన్ని పనులను మంజూరు చేయాలి. ఎక్కడెక్కడైతే అత్యవసరమైన పరిస్థితి ఉందో ఆ పరిస్థితులకి సంబంధించినటువంటి వార్డుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఈరోజు పనులు మంజూరు చేయాలని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం జరిగే సమీక్షలో కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే చాలా దగ్గరలో చూడాను, చాలా ప్రాంతాలు లోయింగ్ ఏరియాస్ చూసాము. మీరందరూ కూడా మాతోటి అధికార యంత్రాంగం అంతా కలిసి పర్యటన చేశాం. చాలా డ్రైన్లు పూడిపోయి ఉన్నాయి, కొన్ని అసలే డ్రైన్లు లేవు, ఎక్స్టెన్షన్ ఏరియా పెరిగిపోయింది. ఎక్కడా కూడా ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక త్రాగునీటి కుళాయి కానీ ఏర్పాటు చేయాలంటే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో మన ఆత్మకూరు పట్టణానికి సంబంధించి దాదాపుగా డ్రైన్లు, మేజర్ మైనర్ డ్రైన్స్కి 2 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ దానికి అవసరమైన టెండర్లను పిలవమన్నాం. టెండర్ల సమయం కూడా పూర్తయింది. 1-2 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం. వీటితో పాటు దాదాపు 5,10,00,000 రూపాయలతో సీసీ రోడ్లు వేయడానికి కూడా ఇవాళ ప్రణాళికల్ని తయారు చేశాం. ప్రాధాన్యత క్రమంలో ఆయా వార్డుల్లో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్లు కానీ, కూటమి నాయకులు కానీ వాళ్ళ సూచనల్ని ప్రాధాన్యతగా తీసుకొని ఈ సీసీ రోడ్లని వేయడానికి ఇవాళ ఆమోదం ఇవ్వబోతూ ఉన్నాం. అయితే ఈ 7 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థ, రహదారుల వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి మేము అనుకోవట్లేదు. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి. కానీ ఇక్కడ మొదలు పెడుతున్నాం. ఈ మొదలుపెట్టే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇది ఒక రోజులో వేయడం పూర్తి అవ్వడం కాదు. ఎక్కడెక్కడైతే ఎక్స్టెన్షన్ ఏరియాలు ఉన్నాయో అక్కడంతా కూడా రోడ్లు, డ్రైన్లు కట్టాలి.